ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అంటే పైన ఉన్నటువంటి దాదాపు 4,500 పార్కింగ్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే పూర్తి అయినాయో అప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మిగతా పార్కింగ్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పార్కింగ్ లాట్లో కూడా 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్ సర్వీస్ ఏర్పాటు చేసుకొని అక్కడ పార్కింగ్ చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా పైకి తీసుకువచ్చేటువంటి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇవాళ ఒకరోజు ఏపీఎస్ఆర్టీసీ వారు దాదాపు 3,100 ట్రిప్పులు వేయడానికి కూడా ఏర్పాట్లని పకడ్బందీగా చేసుకున్నారు. ఇక్కడ సాయంత్రం 6:30కి వాహన సేవ ప్రారంభిస్తాం. వాహన సేవ తిరిగి వెళ్తున్నటువంటి భక్తులకి కూడా అటు లగేజ్ కౌంటర్లు కానీ ఇక్కడ డౌన్ ఘాట్ రోడ్లు కానీ ఇబ్బంది లేకుండా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళతో ఎప్పటికెప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ లగేజ్ సెంటర్ ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి టీటీడీ ఎప్పటికే అప్పుడు భక్తులకి ఇచ్చేటువంటి సలహా సూచనలు పాటిస్తూ అధికార యంత్రాంగంతో వాళ్ళు కూడా సహకరిస్తూ స్వామివారి మూలవార దర్శనం అదేవిధంగా వాహన సేవ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర.